హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం పన్నీర్తో కర్రీయే కాకుండా ఇలా పన్నీర్తో మనం దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో దానికోసం మనం ముందుగా పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని వీటిలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక బాండీ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని ఆ బాండీలోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక ఆనియన్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం లైట్గా పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం బిర్యానీ స్పైసెస్ కొన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలా ఒక 30 మినిట్స్ తర్వాత ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో చెక్క, లవంగం, బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిల్లీ, అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. అలా మూత పెట్టుకొని వాటర్ మరిగేంతసేపు హీట్ చేసుకోవాలి. అలా వాటర్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. అలా రైస్ అనేది 60 to 70% అనేది కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత ఆ రైస్ అనేది మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి పన్నీర్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏమన్నా ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోవాలి, లేకపోయినా పర్లేదు. అలాగే కొంచెం దాని మీద కొంచెం గీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నోరూరించే గుమగుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎవరైతే నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారో ఇలా పన్నీర్తో కూడా దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో వీడియో ఉంది ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.